ప్రైజ్ ద లార్డ్. పేతురు అత్తగారి గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబును, యోహానును, సీమోను, ఆంద్రేయ అను వారి ఇంట ప్రవేశించిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు సమాజ మందిరంలో నుంచి సీమోను పేతురు ఇంటికి వెళతాడండి. ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తాడు. ఆ ఇంటిలోనికి ప్రవేశించక మునిపే ఆ ఇంట్లో ఏదో సమస్య ఉందని యేసయ్యకి తెలుసు. ఆ సమస్య నిమిత్తమే ఈ సీమోను పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తును తన యొక్క గృహానికి కూడా ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాము. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే సీమోను యొక్క అత్తకు జ్వరము వచ్చింది. ఆమె జ్వరముతో పీడింపబడుతూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు ఆ గృహాన్ని దర్శించి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ గృహంలోనికి ఆహ్వానింపబడి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ గృహంలోనికి ప్రవేశించి ఉన్నాడు. కనుక ఆమె యొక్క అత్త జ్వరముతో పీడింపబడుతుందన్న విషయము ఈ సీమోను వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తుకు చెప్తాడండి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతట జ్వరము ఆమెను వదిలను గనుక ఆమెకు ఉపచారము చేయసాగెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆమె దగ్గరకు వెళతాడు. ఆమె యొక్క చేయిని పట్టుకుని ఆమెను లేవనెత్తుతాడు. వెంటనే ఆమె యొక్క జ్వరము ఆమెను విడిచిపోతుంది. ఆ తర్వాత లేచి యథారీతిగా ప్రభువైన యేసుక్రీస్తుకి తనతో పాటు వచ్చిన శిష్యులందరికీ కూడా ఉపచారము చేయుట ప్రారంభిస్తుంది. ఇక్కడ ఈ యొక్క సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తుకు మన గృహంలో ఉన్న సమస్యలు మనము చెప్పక ముందే ఆయనకి తెలుసు. అయినప్పటికీ కూడా పేతురు వలె మన గృహాలలోనికి మనము ఆహ్వానించే వారంగా ఉండాలి. రెండవదిగా గమనించినట్లయితే తన యొక్క అత్తకి జ్వరము ఉందని చెప్పేసి పేతురు వెళ్ళి యేసయ్యకి చెప్పి ఉన్నాడంట. అంటే మన గృహములో ఉన్న డిఫికల్టీస్ అన్నీ కూడా ఎప్పుడైతే ఆయనను మనం ఆహ్వానిస్తామో ఆ ప్రతిదీ కూడా యేసయ్యకి మనము చెప్పేవారంగా ఉండాలి. మూడవదిగా గమనించినట్లయితే ఎప్పుడైతే ఆ రీతిగా చెప్తా ఉంటామో ఆయన మన మాట విని ఆ రీతిగా మన జీవితంలో కార్యాలు చేసేవాడిగా ఉంటున్నాడు. యేసయ్య ఆమె యొక్క చేయి పట్టి ఆమెను లేవనైతే ఆమెను స్వస్థపరిచి ఉన్నాడు. వెంటనే దేవుణ్ణి విడిచిపెట్టేందిగా ఆమె లేదండి. మేలు పొంది దేవుణ్ణి విడిచిపెట్టలా, మేలు పొంది దేవుని మర్చిపోలేదు, కానీ దేవునికి ఉపచారము చేసే వ్యక్తిగా ఇక్కడ ఉండి ఉన్నది. మనం కూడా మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే దేవునికి మన సమస్యలు చెప్పుకుంటామో, ఎప్పుడైతే దేవుడు మన సమస్యల నుంచి మనల్ని విడిపిస్తాడో అప్పుడు మనము దేవుణ్ణి విడిచిపెట్టే వారముగా ఉండకుండా దేవునికి ఉపచారము చేసే వారముగా, కృతజ్ఞత కలిగి నమ్మకస్తులముగా జీవించే వారముగా మన జీవితంలో మనము ఉండేవారముగా ఉండాలి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.